హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మేము ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ ఎగ్జామ్స్ అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు జేవీ ఆస్పిరెంట్ గ్రూప్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు అన్ని కూడా అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ మరిన్ని వివరాల కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలుపుదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2025-26. ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ అంశాలన్నీ కూడా ఇందులో డిస్కస్ చేద్దాము. అండ్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీకు కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం కాబట్టి సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఇక చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2025-2026. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2025-26కు సంబంధించి ఎప్పుడు ప్రవేశపెట్టారంటే ఫిబ్రవరి 28, 2024 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎవరున్నారంటే పయ్యావుల కేశవ్. పయ్యావుల కేశవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను 2025 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం బడ్జెట్ మీరు బడ్జెట్‌లో తెలుసుకోవాల్సిన అంశాలేంటంటే మొత్తం బడ్జెట్ ఎంత? ఏ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు? అండ్ అలాగే ఇంకేమైనా కొత్త పథకాలు కేటాయించారా? ఆ కేటాయించిన కొత్త పథకాలకు ఎంత అమౌంట్ కేటాయించారు? ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ 2025-26కు సంబంధించినటువంటి పూర్తి బడ్జెట్ మొత్తం బడ్జెట్ వచ్చేసి ఎంత అంటే 3,22,359.33 కోట్లు. ఒక్కోసారి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్‌గా క్వెషన్స్ అడుగుతాడు. 2025-26 బడ్జెట్ మొత్తం ఎంత అని అడుగుతాడు. ఇక్కడ 3,22,359.33 కోట్లు. ఓకే. అంటే ఇక్కడ కొన్ని మూలధన వసూళ్లు, రెవెన్యూ వసూళ్లున్నాయి. ఈ స్టాటిక్స్ అనేవి మీకు అంతగా అవసరం లేదు. ఒకసారి చూద్దాం. ఒకవేళ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి బ్రీఫ్‌గా చూద్దాం. ఇక్కడ రాబడి మూలధన వసూళ్లు 1,04,382 కోట్లు. రెవెన్యూ వసూళ్లొచ్చేసి 2,17,976 కోట్లు. మూలధన చెల్లింపులు 24,430 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు. రుణాలు అడ్వాన్సులొచ్చేసి 6,130 కోట్లు. మూలధన వ్యయం వచ్చేసి 40,655 కోట్లు. ఓకే. ఇది మీకు ఇంపార్టెంట్ రాబడి అలాగే బడ్జెట్‌కు సంబంధించినటువంటి అంశాలు. ఓకే. ఇక్కడ పూర్తి బడ్జెట్‌లోకెళ్దాం. ఇక్కడ ఏ ఏ అంశాలకు సంబంధించి అనేది ఫస్ట్ టైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ వచ్చేసి 3,00,000 కోట్లను దాటడం ఇదే తొలిసారనమాట. ఇక్కడ మనకు 3,22,000 కోట్లు అని చెప్పాము. 3,00,000 దాటడం బడ్జెట్ ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. 2025-26కు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు అందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలను ఒకసారి బ్రీఫ్‌గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు భాష పరిరక్షణకు బడ్జెట్‌లో కేటాయింపులు ఇవ్వడం జరిగింది. 10 కోట్ల రూపాయలను ఈ యొక్క తెలుగు భాష పరిరక్షణకు కేటాయించారు. అలాగే ఆస్తుల సృష్టికొచ్చేసి 40,635 కోట్లు కేటాయించారు. అలాగే విద్యకొచ్చేసి మనకు ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే తల్లికి వందనం అనేటువంటి పథకం ఈ యొక్క విద్యా శాఖ అమలు పరుస్తుంది కాబట్టి ఇక్కడ మీకు క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. విద్యకు 34,311 కోట్లు కేటాయించారు. ఇందులో తల్లికి వందనం అనేటువంటి పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు అనేది ఇంపార్టెంట్ మనకు. 9,407 కోట్ల రూపాయలు. ఇది గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో అడిగే అవకాశం ఉంది. ఓకే. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పథకం ఏంటంటే అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి 9,400 కోట్ల రూపాయలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీభవ అనేది కేవలం స్టేట్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది. పీఎం కిసాన్ వచ్చేసి దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఇక్కడ 2 పథకాలు ఇంప్లిమెంట్ చేసి దానికి అమౌంట్ వచ్చేసి 9,400 కోట్ల రూపాయలు. ఈ 2 పథకాలకి గాను. ఓకే. అండ్ నెక్స్ట్ వ్యవసాయ శాఖ బడ్జెట్‌కు సంబంధించి 48,340 కోట్లు కేటాయించారు. 341 కోట్లు. వ్యవసాయ శాఖ బడ్జెట్ సెపరేట్‌గా ఇస్తున్నారు. అది మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇక్కడ వీడియోలోనే. అండ్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు బడ్జెట్‌లో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే స్వర్ణాంధ్రప్రదేశ్ దాన్ని లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశ్యంతో స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి విజన్ కూడా తీసుకురావడం జరిగింది. బడ్జెట్ అనేది ముఖ్యంగా ఈ యొక్క స్వర్ణాంధ్ర అనేటువంటి బేస్ చేసుకొని ఇచ్చారు. ఈ పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం వీడియోలో. ఓకే. అండ్ మరొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఈ యొక్క వయబిలిటీ గ్యాప్ ఫండ్ అనేటువంటి విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది బడ్జెట్‌లో.
సో, ఈ యొక్క వయబిలిటీ గ్యాప్ ఫండ్ అనేటువంటి దానికి సంబంధించి ఎన్ని కోట్లు కేటాయించారంటే 2,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అలాగే కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు కూడా ఈ యొక్క బడ్జెట్ కేటాయించడం జరిగింది. 25 కోట్ల రూపాయలను కేటాయించారు. 25 కోట్ల రూపాయలు. అలాగే రాష్ట్రంలో పోర్టుల నిర్మాణానికి, అభివృద్ధికి 400 కోట్ల రూపాయలు. నేను జస్ట్ ఒక సర్టెన్ అమౌంట్ మాత్రమే చెప్తున్నానిక్కడ. ఎందుకంటే మనకు ఒక్కోసారి జస్ట్ 400 రూపీస్ 400 క్రోర్స్, 300 క్రోర్స్ అది మాత్రం చెప్తారు. డిజిట్స్ అనేవి చెప్పరు. సో, కాబట్టి ఇక్కడ మనం పూర్తిగా చెప్పుకుంటేనే మంచిది. సో, ఇక్కడ బడ్జెట్ రాష్ట్రంలో పోర్టుల నిర్మాణానికి, అభివృద్ధికి 400.15 కోట్లు కేటాయించారు. అలాగే మరొకటి ఇంపార్టెంట్ పథకం ఇది మత్స్యకారులకు. సో, మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించేటువంటి సహాయాన్ని కూడా ఈ యొక్క బడ్జెట్‌లో పొందుపరిచారు. ఈ యొక్క ఒక్కొక్కరికి రూ. 20,000 ఇస్తారు. ఈ యొక్క వేట నిషేధ సమయంలో. అంతకుముందు వచ్చేసి రూ. 10,000 ఇచ్చేవాళ్ళు. ఈ బడ్జెట్‌లో వచ్చేసి రూ. 20,000కు పెంచడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ వ్యసనాల బారి నుండి యువతను రక్షించడానికి నవోదయం అనేటువంటి ఒక పథకాన్ని లేదా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని 2.0 కింద అమలు చేస్తున్నారు. సో, ఈ యొక్క యువతను ఎవరైతే డ్రగ్స్‌కు బానిస అయ్యుంటారో వాళ్ళకు రక్షించడం కోసం ఆ యొక్క వ్యసనాల నుంచి రక్షించడం కోసము నవోదయం 2.0 అనేది దోహదపడుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి రూ. 10,00,00,000 కేటాయించారు. రూ. 10,00,00,000. అలాగే చేతి వృత్తుల వారికి ఆదరణ అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఆదరణ అనేటువంటి పథకాన్ని పునఃప్రారంభిస్తారు. గతంలోనే ఉండేదిది. మరోసారి ఈ యొక్క ఆదరణ పథకం. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఆదరణ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అని అడుగుతారు. సో, చేతి వృత్తుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి పథకం ఇది. అలాగే వృద్ధుల సంరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించారు అని అడిగితే 12 వృద్ధాశ్రమాలు. ఓకే. 12 ఉంటాయన్నమాట. ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేసేవి. అండ్ అమరావతి నిర్మాణానికి ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్‌లో. సో, అమరావతి నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 6,000 క్రోర్ రూపీస్ ఈ యొక్క బడ్జెట్‌లో. ఓకే. అండ్ పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించినటువంటి అమృత్ 2.0 అనేటువంటి పథకానికి బడ్జెట్‌లో 751.72 కోట్లు కేటాయించారు. 751.72. ఓకే. ఈ యొక్క అమృత్ 2.0 అనే పథకం వచ్చేసి ఈ యొక్క 2022లో ఈ యొక్క పథకం అనేది ప్రారంభమైంది. అండ్ వైద్య రంగానికి సంబంధించి. సో, వైద్య రంగానికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు మొత్తం బడ్జెట్ వచ్చేసి 19,264 కోట్లు కేటాయించారు. ఈ యొక్క వైద్య రంగానికి సంబంధించి. ఇందులో జాతీయ ఆరోగ్య మిషన్‌కి 2,599 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే మందుల కొనుగోలుకు 600 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఇది ఇంపార్టెంట్. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కి 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే 104, 108 సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి 316 కోట్లు కేటాయించారు. అలాగే ఈ యొక్క వైద్య రంగంలో ముఖ్యమైన స్కీమ్ వచ్చేసి పీఎం అభీమ్ అనేటువంటి పథకానికి 1,112 కోట్లు కేటాయించారు. పీఎం అభీమ్ అనేటువంటి పథకానికి. అండ్ నెక్స్ట్ ఇళ్ల నిర్మాణాలకు పూర్తి చేసేందుకు కొత్తగా గృహ నిర్మాణాలు చేపట్టేందుకు మొత్తంగా 6,317 కోట్లు కేటాయించారు. ఈ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి ఇల్లు, అలాగే కొత్తగా నిర్మించినటువంటి ఇళ్లకు మొత్తం 6,317 కోట్ల రూపాయలు కేటాయించారు. ఓకే. అండ్ ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి పట్టణ పథకానికి 4,642 కోట్లు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి 747 కోట్లు కేటాయించారు. ఇక్కడ స్కీమ్ ఒకటే కానీ పట్టణాల్లోనూ, అలాగే గ్రామీణంలోనూ వేరు వేరుగా ఉంటాయి. సో, మీకు ఎగ్జామ్‌లో ఏదిచ్చాడు అనే క్లారిటీగా క్వెషన్ చదివిన తర్వాత మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. అలాగే ఈ యొక్క ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పీఎం జన్మన్ పథకానికి 225 కోట్ల రూపాయలు కేటాయించారు. అండ్ మహిళా శిశు సంక్షేమ శాఖకు 4,332.92 కోట్లు కేటాయించారు. అలాగే ఇందులో దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి మనం ఇందాకే డిస్కస్ చేసాం. 12 వృద్ధాశ్రమాలు కొత్తగా ఏర్పాటు చేస్తారు. సో, అలాగే వృద్ధుల సంక్షేమం మొదలైన అంశాలన్నిటికి కూడా 82 కోట్ల రూపాయలు కేటాయించారు. డ్వాక్రా మహిళల స్వావలంబనకొచ్చేసి 750 కోట్లు కేటాయించారు. అండ్ మరొక ముఖ్యమైన పథకం ఏంటంటే జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్‌కు ఎన్ని కోట్లు కేటాయించారు అనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే 2,800 కోట్ల రూపాయలు. 2,800 క్రోర్ రూపీస్ కేటాయించారు జల్ జీవన్ మిషన్‌కు. అలాగే పౌర సరఫరాల శాఖకు
రూ. 7,00,00,000 కేటాయించారు. అలాగే ఆర్&బి శాఖకు వచ్చేసి 4,129.76 కేటాయించారు. మొత్తంగా చూసుకుంటే జలవనరుల శాఖకు 18,919 కేటాయించారు జలవనరుల శాఖకు. ఇందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఇంపార్టెంట్. పోలవరం ప్రాజెక్ట్‌కి ఎన్ని కోట్లు కేటాయించారంటే 5,756. సో, సింపుల్‌గా గుర్తుండడానికి బావుంటుంది. ఇది 57, 56. 57, 56 అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అండ్ బీసీ సంక్షేమ శాఖ. బీసీ సంక్షేమ శాఖకు 47,456 కోట్ల రూపాయలు కేటాయించారు. 47,456 కోట్ల రూపాయలు. సో, ఇందాక డిస్కస్ చేసాం. ఆదరణ అనేటువంటి పథకము ఈ యొక్క బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో, ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఆదరణ పథకం కింద మొత్తంగా ఎన్ని కోట్లు కేటాయించారంటే 1000 కోట్లు కేటాయించారు. 1000 కోట్లు చేనేత వృత్తుల వారికి సంబంధించి ఇది పథకము. ఆదరణ పథకం అనేది 1000 కోట్లు కేటాయించారు. ఇదొచ్చేసి చేతి వృత్తుల వరకు సంబంధించింది. అలాగే చేనేతులకు ఈ యొక్క విద్యుత్ రాయితీకి సంబంధించి 50 కోట్ల రూపాయలు కేటాయించారు. నాయీ బ్రాహ్మణులకు విద్యుత్ రాయితీ అమలుకు 150 కోట్ల రూపాయలు కేటాయించారు. బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్‌ల నిర్మాణానికి 13.14 కోట్లు. సో, ఇక్కడ మనం ప్రతి పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. కానీ మీరు ఇంపార్టెంట్ ఎక్కడైతే అనిపిస్తుందో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ యొక్క విద్యాశాఖపై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే సాంఘిక సంక్షేమ పథకాలపై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అలా మీరు మీ యొక్క వృత్తికి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. నెక్స్ట్ గిరిజన ప్రాంతాల్లో కేంద్ర పథకాల పునరుద్ధరణకు కూడా ఇందులో 564.30 కోట్లు కేటాయించడం జరిగింది. సో, ఇప్పుడు మైనారిటీ శాఖకు సంబంధించి 54, 34. సో, 5434 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇందులో ఇమాం, మౌజంలకు 90 కోట్ల రూపాయలు, హజ్ యాత్రికులకు 14.04 కోట్ల రూపాయలు, అలాగే షాదీఖానాల నిర్మాణానికి 2.95 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఓకే. అండ్ పాఠశాల విద్యకు సంబంధించి ఇందాక మనం పాఠశాల విద్యకు సంబంధించి ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి పథకం చూసాం. ఇక్కడ బ్రీఫ్‌గా చూద్దాం. ఈ యొక్క పాఠశాల విద్య అలాగే మొదలైన అంశాలన్నీ కూడా చూద్దాం ఇక్కడ. సో, పాఠశాల విద్య అంటే మనకు లోయర్ సెక్షన్ వస్తుంది. 31,805 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే ఉన్నత విద్యకొచ్చేసి 2,506.01 కోట్లు కేటాయించారు. సో, పాఠశాలలో ఉచిత విద్యుత్తుకు 175 కోట్లు. ఈసారి ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో, పాఠశాలలో ఉచిత విద్యుత్తును కల్పించాలని బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక్కడ 175 కోట్లు కేటాయించారు 2025, 26కు సంబంధించి. అలాగే మన బడి మన భవిష్యత్తు అనేటువంటి పథకానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. మన బడి మన భవిష్యత్తు అనేటువంటి దానికి. అంటే ఈ యొక్క స్కీము పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడుతుంది. అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ తల్లికి వందనం అనేటువంటి పథకానికి 9,407 కోట్ల రూపాయలు కేటాయించారు. అండ్ ఇందులో ఈ స్కీమ్ కింద ప్రతి ఒక్క విద్యార్థికి ఎన్ని వేల రూపాయలు ఇస్తారంటే 15,000 రూపాయలు ఇస్తారు. 15,000 15,000 రూపాయలు ఇస్తారు. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు. అండ్ మరికొన్ని చూద్దాం ముఖ్యమైన శాఖలు అలాగే కేటాయింపులకు సంబంధించి. అల్పసంఖ్యాక వర్గాలకు 5434 ఇందాకే డిస్కస్ చేసాం. 5434 అనేటువంటి కోట్లు. అలాగే మహిళా, శిశు, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్లు కేటాయించారు. అలాగే నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం 1,228 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎస్సీ సంక్షేమం ఇంపార్టెంట్ ఇవి మనకు. ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, బీసీ సంక్షేమం ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్. ఎస్సీ సంక్షేమానికి 20,281 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎస్టీ సంక్షేమానికి 8,159 కోట్లు కేటాయించారు. అలాగే బీసీ సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే పాఠశాల విద్య ఇందాకే డిస్కస్ చేసాం. 31,805 కోట్లు. ఉన్నత విద్యకు 2,506 కోట్లు. ఆర్&బి రహదారుల భవనాలకు సంబంధించి 87, 85 కోట్లు కేటాయించారు. యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు 469 కోట్ల రూపాయలు కేటాయించారు. ఓకే. అండ్ గృహ మంత్రిత్వ శాఖకు సంబంధించి 85, 70 8,570 కోట్లు కేటాయించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు 19,261 కోట్ల రూపాయలు కేటాయించారు. అండ్ పంచాయతీ రాజ్ శాఖ 18,847 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ ఇది తెలుగు భాష అభివృద్ధి ప్రచారానికి 10 కోట్ల రూపాయలు. ఇందాకే డిస్కస్ చేసాం మనం ఫస్ట్ పాయింట్.
అలాగే నవోదయ 2.0 పథకానికి 10,00,00,000 రూపాయలు కేటాయించారు. ఈ 2 కూడా 10,00,00,000 రూపాయలే. అండ్ గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 6,318,00,00,000 రూపాయలు కేటాయించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 13,862,00,00,000 కేటాయించారు. సో, జలవనరుల శాఖకు సంబంధించి 18,019,00,00,000 కేటాయించారు. పరిశ్రమలకు సంబంధించి 3,156,00,00,000 కేటాయించారు. ఇంధన శాఖకు సంబంధించి 13,600,00,00,000 కేటాయించారు. అలాగే ఆర్టీజీఎస్‌కి సంబంధించి 101,00,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఓకే. అండ్ జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్‌కు 2,800,00,00,000 కేటాయించారు. పౌర సరఫరాల శాఖకు 3,806,00,00,000 అండ్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇది ఇంపార్టెంట్. భరోసా పింఛన్ స్కీమ్‌కి సంబంధించి 27,518,00,00,000 రూపాయలు కేటాయించారు. 27,518,00,00,000 రూపాయలు. అలాగే వ్యవసాయము అనుబంధానికి సంబంధించి 13,487,00,00,000 రూపాయలు కేటాయించారు. 13,487 అండ్ అన్నదాత సుఖీభవ స్కీమ్‌కు 6,300,00,00,000 కేటాయించారు. అన్నదాత సుఖీభవ అండ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖకు 18,848,00,00,000 రూపాయలను కేటాయించారు. అలాగే రవాణా శాఖకు 87,85,00,00,000 కేటాయించారు. అండ్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్. బడ్జెట్‌లో మిగతా అంశాలు చదవాలా లేదా అనేది మీ ఇష్టము. కానీ స్వర్ణాంధ్ర విజన్ 2047కి సంబంధించి ఈ యొక్క బడ్జెట్‌లో అతి పెద్ద పీట వేశారు. కంపల్సరీగా చదువుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్. సో, ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ 2047కు ఈ యొక్క బడ్జెట్‌లో మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారంటే 2,39,866,00,00,000 రూపాయలు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క బడ్జెట్‌లో ఇదే హైలైట్. ఓకే. స్వర్ణాంధ్ర విజన్ 2047కు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు బడ్జెట్‌లో అంటే ఈ యొక్క 3,22,000 రూపాయలలోనే ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్. ఇది సెపరేట్ కాదు. ఈ యొక్క మొత్తం బడ్జెట్‌లోనే ఇది కూడా ఒక భాగము. ఓకే. ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ మొత్తంగా 10 సూత్రాలను బేస్ చేసుకొని మనకు బడ్జెట్‌ని కేటాయించింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము. సో, 10 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. స్వర్ణాంధ్ర విజన్ మొత్తం బడ్జెట్ వచ్చేసి 2,39,846,00,00,000. ఇందులో 10 సూత్రాలను బేస్ చేసుకొని ఈ యొక్క బడ్జెట్‌నైతే కేటాయించారు. సో, ఏంటి ఆ 10 సూత్రాలు అని చూసుకుంటే, ఈ యొక్క 10 సూత్రాలను మళ్ళీ 4 ప్రధాన రంగాలుగా కేటాయించారు. ఈ యొక్క కన్‌ఫ్యూజ్ అవ్వకండి. స్వర్ణాంధ్ర వచ్చేసి మొత్తం 10 సూత్రాలుంటాయి. ఈ యొక్క 10 సూత్రాలను ఎన్ని బేసిస్ చేసుకున్నారంటే 4 అంశాలుగా చేసుకున్నారు. ఈ యొక్క 4 అంశాల్లో మొదటిది ఏంటంటే పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి. పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధికి ఎన్ని కోట్లు కేటాయించారంటే 12,112,00,00,000. 12,112,00,00,000 కేటాయించారు. ఈ యొక్క మొదటి ప్రాధాన్యంలో అండ్ ఇందులో 2 సూత్రాలుంటాయి. మనం మొత్తం 4 ప్రధాన రంగాలని చెప్పాం గదా! ఈ 4 ప్రధాన రంగాల్లోనే 10 సూత్రాలుంటాయి. ఆ 10 సూత్రాల్లో మొదటి ప్రధాన రంగంలో మొదటి 2 సూత్రాలొచ్చేసి 2 సూత్రాలుంటాయి. మొదటి దానిలో ఒకటొచ్చేసి నాణ్యమైన ఉత్పత్తి, అలాగే నైపుణ్యాలు, ఉపాధి. నాణ్యమైన ఉత్పత్తి, నైపుణ్యాలు, ఉపాధి. అలాగే రెండవ ప్రధాన రంగం వచ్చేసి ఆర్థిక, సాంకేతిక పురోగతి. దీనికి 55,730,00,00,000 కేటాయించారు. అండ్ ఇందులో రెండవ ప్రధాన రంగంలో 3 సూత్రాలుంటాయి. ఒకటొచ్చేసి ప్రపంచ స్థాయి లాజిస్టిక్సు, డీప్ టెక్, అలాగే విద్యుత్తు, ఇంధన వ్యయ నియంత్రణ. సో, దీంతో మనకు 2 ప్రధాన రంగాలయిపోయాయి. అండ్ మూడవ ప్రధాన రంగం వచ్చేసి ప్రాధాన్యత రంగం వచ్చేసి సామాజిక సమ్మిళిత సాధికారత. సో, దీనికి 1,42,349,00,00,000. సో, ఈ యొక్క మూడవ ప్రాధాన్య రంగానికి ఎక్కువ కేటాయించారు బడ్జెటు. 1,42,349,00,00,000. ఈ యొక్క మూడవ ప్రధాన రంగంలో 3 సూత్రాలుంటాయి. 3 సూత్రాలుంటాయి. అందులో మానవ వనరుల అభివృద్ధి, స్వచ్ఛాంధ్ర, పేదరిక నిర్మూలన, మానవ వనరులు. ఓకే. నాలుగవ ప్రాధాన్య రంగం వచ్చేసి సుస్థిర సాగు, కరువు రహిత రాష్ట్రము. 29,655,00,00,000 కేటాయించారు. ఇందులో 2 సూత్రాలుంటాయి. రైతులు, వ్యవసాయము, అలాగే నీటి భద్రత. సో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు. ఓకే. అండ్ ఇక్కడ రూపాయి రాక, రూపాయి పోక అనేది మీకు ఇది అవసరం లేదు. మనకు ఎంతగా అడగరు. సో, ఇప్పుడు వ్యవసాయ బడ్జెట్. సో, వ్యవసాయ శాఖకు సంబంధించి బడ్జెట్‌ను కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పొందుపరుస్తుంది. సో, ఈ యొక్క 2025-26కు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు అయితే దీన్ని ఈ యొక్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ వచ్చేసి వ్యవసాయ శాఖ బడ్జెటు 48,341,00,00,000. 48,341,00,00,000 కేవలం వ్యవసాయ శాఖకు సంబంధించి కాదు. దాని అనుబంధ రంగాలకు సంబంధించి కూడా. దాని అనుబంధ శాఖలు కూడా ఉంటాయి. సో, ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్‌లో ముఖ్యమైన కేటాయింపులు ఒకసారి చూసుకుంటే ఉపాధి హామీ పథకం.
ఉపాధి హామీ పథకానికి 6,026,00,00,000 కేటాయించారు. అలాగే నెక్స్ట్ 9 గంటల ఉచిత విద్యుత్తు, ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్తు దానికి సంబంధించి 12,773,00,00,000 కేటాయించారు. ఓకే. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్. సో, ఇందాక డిస్కస్ చేశాం గదా! కేవలం అన్నదాత సుఖీభవ పథకానికంటే 6,300,00,00,000 కేటాయించారు. అలాగే రెండిటికి కలిపి అయితే 9,400,00,00,000. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. కేవలం అన్నదాత సుఖీభవకొచ్చేసి 6,300,00,00,000. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ మొత్తంగా వచ్చేసి 9,400,00,00,000. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఉచిత పంటల బీమాకొచ్చేసి 1,023,00,00,000 కేటాయించారు. ఉద్యాన శాఖకు 930,00,00,000 కేటాయించారు. అలాగే మార్కెటింగ్ శాఖకు 315,00,00,000, ధరల స్థిరీకరణకు 300,00,00,000, రుణాలపై వడ్డీ రాయితొచ్చేసి 250,00,00,000, మత్స్యకారుల వేట నిషేధకాల భృతి వచ్చేసి 240,936,00,00,000, రాయితీ విత్తనాల పంపిణీ 240,00,00,000, సహకార శాఖకొచ్చేసి 239,85,00,00,000 కేటాయించారు. అలాగే పామాయిల్ పామాయిల్ తోటల సాగుకొచ్చేసి 179,00,00,000 కేటాయించారు. పట్టు పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి 96,22,00,00,000 కేటాయించారు. అండ్ డ్రోన్‌లు అండ్ ఇతర యంత్రాలకు సంబంధించి మొత్తం 219,65,00,00,000 కేటాయించారు. ముఖ్యంగా 1000 డ్రోన్‌లు కేటాయించాలని కూడా బడ్జెట్‌లో స్పష్టంగా తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్. సో, ఇది మనకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి 2025, 26కి సంబంధించిన పూర్తి బడ్జెట్ అంశాలు. సో, ఇక్కడ మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన నోట్స్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు టోటల్‌గా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇందాక డిస్కస్ చేసినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.